హాయ్ అండి, అందరికీ నమస్తే. నిన్న నేను ఒక సిస్టర్ గారి జీవిత సాక్ష్యం విన్నాను. ఏంటి అంటే నాకు ఆమె చెప్పిన దాంట్లో ఆమె జీవితములో దేవుని పాత్ర ఎంత ఉంది, మనుషుల పాత్ర ఎంత ఉంది అనేది నేను గుర్తించగలిగాను. అంటే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ముందు యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నారు అంటే చాలామంది అంటుంటారండి, మత మార్పిడి చేస్తున్నారు, మతంలోకి దిగుతున్నారు, ఏదో అయిపోతుంది అని అంటుంటారు చాలామంది. అలాంటి వాళ్ళు అన్నప్పుడు నాకు ముందు అసలు వాళ్ళ మీద జాలేసిద్ది ముందు. ఎందుకంటే ఏ విషయమైనా మనం మాట్లాడేటప్పుడు అంతో ఏందో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా దాని గురించి అవగాహన లేకుండా అయితే మాట్లాడకూడదు. అలాంటప్పుడు సైలెంట్గా ఉండటం బెటరు. అయితే చాలామందికి మంచి వాళ్ళకు కూడా చెడ్డ మెసేజ్ వెళ్ళిపోతుంది. అందుకని రాత్రి నేను ఒక సహోదరి బేగం గారు, అంటే ముస్లిం సిస్టర్ గారు అన్నమాట, బేగం గారు, ఆమె యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నారు అనేది ఈరోజు సబ్జెక్ట్ అన్నమాట. అంటే ఎవరైనా మనకి ఇష్టం లేని కూరనే మనం తినం, మనకి ఇష్టం లేని డ్రెస్ని మనం వేసుకోము, ఇష్టం లేని చోటకి వెళ్ళాం. అలాంటిది ఎవరన్నా వచ్చి మీరు యేసు ప్రభు నమ్ముకోండి, మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసేయండి అంటే మనం వెళ్ళిపోతామా? మీరు వెళ్తారా? నేనైతే వెళ్ళలేదు కూడా ఒకప్పుడు. ఇప్పుడు వెళ్తానండి, ఎందుకంటే నాకై నేను తెలుసుకున్నాను కదా. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నాకై నేను యేసు ప్రభుని తెలుసుకొని నాకై నేను వెళ్ళా. ఎవ్వరూ నన్ను బలవంతంగా పెట్టలేదు. అక్కడికి రండి, ఇక్కడికి రండి చెప్తారు, జస్ట్ వస్తారు, యేసు ప్రభు నిజమైన దేవుడు తెలుసుకోండి అని చెప్తారు, అంతే. అంతకంటే వాళ్ళు చెప్పిన ఒక్క ముక్కలోనే మనకి పూర్తి స్థాయిలో యేసు ప్రభు గురించి తెలుస్తుందంటే అది పచ్చి అబద్ధం. కాకపోతే ఏంటంటే బైబిల్లో ఒక మాట ఉంది, మీరు నలుమూలకి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, మీరు చూసింది మీరు విన్నది ప్రకటించండి అని చెప్తారు. ఇప్పుడు నేనైతే మతం గురించి చెప్పట్లేదండి, ఒక వ్యక్తి జీవితం గురించి మీతో పంచుకుంటున్నాను. ఏంటంటే మాకు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి వారానికి ఒక్కసారి ఒక్కొక్కరి జీవితం గురించి, అసలు మీరు యేసు ప్రభువుని ఎలా నమ్ముకున్నారు, మీకు అసలు యేసు ప్రభు ఎలా తెలుసు అని చెప్పిన వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు యేసు ప్రభువుని ఎలా నమ్ముకున్నారు అనేది వాళ్ళ జీవితంలో వాళ్ళు చెప్తారన్నమాట. చెప్పినప్పుడు మనకి అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది మనకై మనము తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఒక కామెంట్ చేయొచ్చు. అయితే నేను చెప్పే సిస్టర్ గారి పేరు బేగం, ముస్లిం సిస్టర్ గారు, వాళ్ళది వచ్చేసి ఖమ్మం. అయితే వాళ్ళు మొత్తం 4 ఆడపిల్లలు వాళ్ళ అమ్మకి. అయితే వాళ్ళ నాన్నగారు 3 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మగారు మళ్ళీ కన్సీవ్ అయినప్పుడు, వద్దు ఈసారి బేబీ అబార్షన్ చేయించుకో, ఒకవేళ మరలా ఆడపిల్ల పుడితే నేను సాకలేను, వాళ్ళకి నేను పెళ్ళిళ్ళు చేయలేను, వాళ్ళకి నేను ఖర్చు పెట్టలేను, కాబట్టి ఈసారి అమ్మాయి పుట్టిద్దేమో, కాబట్టి నువ్వు అబార్షన్ చేయించుకో. ఇది ఎవరి మాట? భర్త మాట, అత్త మాట, బావ మాట, వాళ్ళ భార్య మాట, కుటుంబీకులంతా అన్నప్పుడు ఒక స్త్రీ మరి తన కడుపులో ఉన్న శిశువుని చంపుకోవాలా? అది మిమ్మల్ని నేను అడుగుతున్న ప్రశ్న. మీరైతే ఏం చేస్తారు? ఎవరేం చేసినా కానీ ఒక తల్లి అయితే మాత్రం ఖచ్చితంగా పరిస్థితిని బట్టి ఒప్పుకుంటుందేమో. ఎందుకు అంటే ఇక్కడ తల్లికి రైట్ ఉంటుంది, తన బేబీని ఉంచుకోవాలా తీసేసుకోవాలని ఆ రైట్ ఒక తల్లికి మాత్రమే ఉంటుంది, ఇంకెవ్వరికి లేదన్నమాట హక్కు. అయితే ఈ తల్లి ఏం చేసింది, ఆ బేబీని ఉంచుకుంది, నాకు కావాలి ఆ బేబీ అని చెప్పానని. అయితే వాళ్ళ హస్బెండ్ ఏమన్నారంటే, ఈ బేబీ పుడితే నేను నిన్ను వదిలేస్తా, నీకు విడాకులు ఇస్తా, నీకున్న బిడ్డలకి నాకు సంబంధం లేదు. అది భర్తగారి మాట. అత్తగారేమో నిన్ను ఇంట్లోంచి గెంటేస్తాం, మా ఇంట్లో ఉండటానికి లేదు అని అత్తగారి ఆజ్ఞ. సరే, మొత్తానికి ఆమెకి చదువు లేదు, భర్త సపోర్ట్ లేదు, అత్త సపోర్ట్ లేదు, పుట్టింటి వారి సపోర్ట్ లేదు, ఎవరి సపోర్ట్ లేదు.
వెనక ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, కడుపులో ఇంకొక బేబీ ఉంది. సరే బేబీ పుట్టిన తర్వాత మారకపోతారా అని ఆలోచన, లేకపోతే నేను వీళ్ళ మాటలు పడి బయటికి వెళ్ళిపోతే నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని ఆమె తనను తాను తనకు తాను చెప్పుకొని ఆగిపోయిందో తెలియదు. కానీ ఆ బేబీ అయితే పుట్టిందండి. బేబీ పుడితే ఈసారి కూడా ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టేటప్పటికి ఇంకా వాళ్ళ హస్బెండు ఆమెను బాగా కొట్టారు. పచ్చి బాలింత అయిన ఆమెని రక్తం వచ్చేటట్లు కొట్టారంట. ఈ బేబీని పడేసాయి, చంపేసాయి, లేదంటే ఎవరికన్నా ఇచ్చేసాయి అని చెప్పి నన్ను కొట్టినప్పుడు ఇంకా ఆ తల్లి మౌనంగా ఆగిపోయింది. అత్తగారు అయితే ఏం చేశారంటే ఏకంగా ఆ పక్క స్థలంలో ఒక గుడిసేసి ఆ గుడిసెలో ఆ ముగ్గురు ఆడపిల్లలు, ఈ తల్లి, ఈ పసికందు మొత్తం 5గురిని అక్కడ పెట్టేశారు. తండ్రి కొట్టాడు, ఆ తల్లిని వెళ్ళిపోయాడు. ఎందుకు, పురుషుడు కదా, పాపం చాలా కొమ్ములు వచ్చి ఉంటాయి, తను ఎక్కడైనా బతకగలడు. తనకి పేగును పుట్టిన బంధమేం కాదు కదా, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా తను ఎంట తీసుకొని పోవటానికి. తనేం పాలిచ్చి పెంచలేదు కదా. సో కాబట్టి తండ్రి వెళ్ళిపోయాడు జాబ్కి. సరే నాన్నమ్మ ఏం చేసింది, నాన్నమ్మ ఇంట్లోంచి గెంటేసి ఆ పక్కన స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో గుడిసేసింది. ఇంకా వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఆమె పచ్చి బాలింత, ఆమెకి మొదటి పాప 12 సంవత్సరాల పాప. ఈ 12 సంవత్సరాల పాప ఈ తల్లి బట్టలు, ఆ చెల్లి బట్టలు, అంటే పురిటి బట్టలు తీసుకెళ్ళి ఆ ఏట్లో ఉతుక్కొని వచ్చేదంట. అంటే ఇక్కడ బలైపోతుంది ఎవరండి, ఒక తల్లి ఆడ మనిషి, ఒక 12 ఏళ్ళ పాప ఆడపిల్ల, ఒక శిశువు, నెల రోజుల్లోపు శిశువు, ఒక ఆడపిల్ల. అంటే ఇక్కడ బలైపోతుందల్లా కూడా ఒక ఆడపిల్లేనమాట. సో కాబట్టి మరి ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది అన్యాయం కదా అంటే, ఇది మా కుటుంబ సమస్య, మీకు సంబంధం లేదు అనేవాళ్ళంట. సరే మొత్తానికి ఆమె ఏం చేస్తుందంటే, ఆమెకి కనీసము తినటానికి, బాలింతగా తినటానికి అన్నం కూడా లేదన్నమాట. అయితే మొత్తానికి మరి తెలిసిన వాళ్ళు మొత్తానికి కొన్ని జొన్నలు, రాగులు తీసుకొచ్చి ఇచ్చారంట. ఇస్తే అవి ఆ పెద్ద పాప అయితే ఎవరైతే ఉన్నారో 12 సంవత్సరాల పాప, ఆ పాప ఆ జొన్నలు దంచి వాళ్ళ అమ్మకి గంజి కాసి ఇచ్చేదంట. అంటే కడుపును పుట్టిన బిడ్డ తల్లికి తల్లి అయింది. సరే ఈ విధంగా ఉన్నప్పుడు ఒక నెల రోజులు జరిగిన తర్వాత ఈ నెల రోజుల పాపని మొదటి పాప అయిన 12 సంవత్సరాల పాపలో చేతిలో పెట్టి తల్లి హాస్పిటల్ ఆయాగా వెళ్ళింది. వెళితే అక్కడ పనిచేస్తూ తన 4 బిడ్డలను పెంచుకుంటున్నప్పుడు ఆ హాస్పిటల్లో ఒక ఏఎన్ఎం ఉన్నారంట, నర్సు ఉండి వాళ్ళకి పిల్లలు లేకపోతే ఇంకా ఆమె అన్నారంట, ఎందుకమ్మా నువ్వు ఇలా ఇబ్బంది పడటము, మాకు ఎలాగో పిల్లలు లేరు, నీకు 4 ఆడపిల్లలు కదా, మీ చివరి పాపను మాకు ఇచ్చేసే, బేగమనే పాపను మాకు ఇచ్చేసే, మేము పెంచుకుంటాము అని అంటే, సరే మొత్తానికి మీ హస్బెండ్ కూడా మిమ్మల్ని వదిలేసాడు ఈ పాప వల్ల, మళ్ళీ సమస్యలు ఎందుకు, ఈ పాపను మాకు ఇచ్చేస్తే మళ్ళీ మీ ఫ్యామిలీ బాగుంటుందని చెప్పిన సలహా ఇచ్చినప్పుడు, సరే మొత్తానికి తల్లిగా ఆమె సలహాకు ఒప్పుకొని ఆ పాపని ఇచ్చింది. ఇచ్చిన 4 రోజులకి పాలిచ్చే తల్లి కాబట్టి ఆమెకి ఈ పాపకి ఫీడింగ్ ఇవ్వలేకపోవటం ద్వారా బాగా ఫీవర్ వచ్చి ఇంకా మళ్ళీ ఆ పాపని వెళ్ళి అడిగిందన్నమాట, నా పాపను నాకు ఇచ్చేయండి అని అంటే వాళ్ళేమో ఇవ్వలేదంట. ఇవ్వకపోతే మాకు ఇచ్చేసావు కదా, మరి మళ్ళీ వచ్చి అడుగుతున్నావు అంటే, లేదు నాకు పాప కావాలి అని అడిగితే ఇంకా అక్కడ కూర్చొని ఇవ్వకపోయేటప్పటికి ఇంక వాళ్ళ ఇంటి ముందు ధర్నాలో కూర్చుందంట, నా పాప నాకు ఇచ్చేయండి నేను తీసుకెళ్ళిపోతాను. సరే మొత్తానికి ఇచ్చేసారు వాళ్ళ పాపని. ఇస్తే తీసుకొచ్చుకొని పాలిచ్చుకొని ఇంకా పాపని ఊరిక పాలిచ్చి ఇస్తాను అని చెప్పని తీసుకొచ్చుకొని ఉంచుకొసుకుందంట. ఆమె వచ్చి మాకు ఇస్తానన్నావు కదా ఎందుకు ఇవ్వు అని అంటే, నేను ఇంక ఇవ్వను నా పాప నా దగ్గరే ఉంటుంది, నేనే పెంచుకుంటాను నా బిడ్డని, నాకు 3 బిడ్డలు ఉన్నారు, ఈ బిడ్డ ఇంకొక బిడ్డ నాకు ఎక్కువేం కాదు కాబట్టి నా బిడ్డని నేను ఎవరికి ఇవ్వనని చెప్పనని ఉంచేసుకుంది. ఆ రీతిగా మరలా ఈమె ఎలా రక్షణ పొందింది అని అంటే, ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళ అత్తగారు వేసిన గుడిసె ఏంటంటే, ఒకరోజు బాగా వర్షం పడిందంట. బాగా వర్షం పడి ఇంకా బాగా కారుతా ఉందంట ఆ గుడిసె మొత్తం. అయితే ఒకరోజు ఈ 12 సంవత్సరాల పాప ఏమైతే ఉందో ఆమె ఆ దగ్గరలో ఒక చర్చి ఉందంట.
ఆ చర్చి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చర్చిలో పాస్టర్ గారు ఏం చేశారంటే ఈ పాపకి ఏదో గేమ్స్ పెట్టినప్పుడు పిల్లలందరూ పెట్టినప్పుడు ఈ పాపకి ఒక చిన్న వాక్యం అనేది గిఫ్ట్గా ఇచ్చారంట. అందులో పావురము వర్డ్స్ పదాలు ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, వాక్యాలు ఉంటాయి. నేను కరుణిస్తాను, నీకు నేను తోడుగా ఉంటాను అనే మాటలు, వాక్యాలు ఉంటాయి. అది వాళ్ళ పెద్ద పాపకి ఇవ్వడం ద్వారా పాప తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందంట. పెట్టినప్పుడు ఇంకేమి ఏడుస్తూ ఉందంట. ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఇలా పిల్లల్ని పెంచగలను, వీళ్ళకి ఎలా నేను పెళ్ళిళ్ళు చేయగలను, వీళ్ళని ఎలా చదివించగలను అని చెప్పనని చాలా సఫర్ అయ్యేదంట. ఇంకా అట్లా ఉన్నప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ వర్షం పడుతూ ఉన్నప్పుడు ఈ గుడిసె మొత్తం ఒక పక్కకు వాలిపోయిందంట. వాలిపోయినప్పుడు అందులో తల్లి, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఉంటే ఈ వాక్యం అయితే ఏమైతే ఉందో అందులో ఒక పావురంలాగా వచ్చి పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ పాస్టర్ గారిలాగా వచ్చి, అమ్మ నీకేం కాదు, మీ పిల్లలు బాగా మంచిగా అవుతారు, బాగా చదువుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పినట్లుగా ఆమె కలగందంట. కలగనేటప్పటికి ఇంకా తెల్లవారుజామున 4 గంటలకి కలగని ఇంకా లెగిసేటప్పటికి ఆల్మోస్ట్ ఈ గుడిసె ఒక పక్కకు మొత్తం ఒరిగిపోయి, ఇంకా వీళ్ళున్న ప్లేస్ వైపే, అంటే వీళ్ళు ఏ ప్లేస్ అయితే పడుకున్నారో అటువైపుకి ఒరిగిపోయిందంట. ఇంకా బయట నుంచి చూస్తే ఎవరికైనా ఈ ఇంట్లో ఎవరు లేరు, మొత్తం పడిపోయింది ఇల్లు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఉండుండరు అనే స్థితికి వచ్చేసిందంట. చివరికి ఉదయం 4 గంటల జామున ఎవరో చూసి, అయ్యో మరి వాళ్ళ ఇల్లు పడిపోయింది, అందులో ఎవరైనా ఉన్నారో లేదో, బాలింత ఉంది, పిల్లలున్నారు అని చెప్పానంటే ఇంక అప్పుడు అందులోంచి కేకేసిందంట, అన్నా నేను లోపలే ఉన్నాను, పిల్లలు లోపలే ఉన్నారు అని చెప్పానని కేకలు వేస్తే ఇంకప్పుడు వాళ్ళు ఆ తడికిలు మొత్తం పీకేసి, ఎందుకంటే మొత్తం పడిపోయే స్థితిలో ఉంది. ఆ సైడ్ నుంచి ముందు చిన్న పాపని, తర్వాత చిన్న పిల్లల్ని, తర్వాత ఆ తల్లిని బయటికి తీశారు. ఆ తర్వాత మొత్తం గుడిసె మొత్తం పడిపోయిందంట. అంటే ఆ గుడిసె పడిపోకుండా దేవుడిచ్చిన మాటను బట్టి, ఆజ్ఞను బట్టి, నేను రక్షిస్తాను, నీ బిడ్డలు నేను పోషిస్తాను, నిన్ను పోషిస్తాను అని చెప్పని దేవుడు చెప్పిన మాటను బట్టి ఇంకా ఆ తల్లి ఏం చేసిందంటే, ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒక తీర్మానం చేసుకుంది. నాకెవరు మనుషులు సహాయం చేయలేదు. ఎందుకంటే ఈ తల్లి కూడా చిన్నప్పుడు తల్లి లేకుండానే పెరిగిందంట. ఆమె ఎన్ని కష్టాలు పడి ఉంటుంది కాబట్టి ఇంకా ఆమె నమాజు చేసేది కాదంట, అసలు ఏ దేవుని నమ్మేది కాదంట. అలాంటిది ఈ వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడాడు కాబట్టి యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్పనని ఆమె యేసుప్రభుని నమ్ముకుందంట. ఆమె నమ్ముకున్న తర్వాత ఇంకా ఆమె ఏం చేసింది, ఆ తల్లి నలుగురు పిల్లలు ఉన్న చోటనే పెద్ద పాపకి చిన్న పాపని ఇచ్చేసి, ఇంకా ఆమె ఎలాంటి పనులకు వెళ్ళేదంటే తల్లి, మరి మగవాళ్ళు అప్పుడు ట్రాక్టర్లు పనికి, లేకపోతే పొలం నాట్లేసే పనికి కానీ, తర్వాత ఎక్కువగా మగవాళ్ళతో కలిసి వెళ్ళేదంట. ఎందుకు, ఇక్కడ కూడా వివక్షేనండి. ఆడవాళ్ళకి ఒక కూలి ఉంటుంది, మగవాళ్ళకి ఒక కూలి ఉంటుంది. మగవాళ్ళకి 10 రూపాయలు ఎక్కువే ఉంటుంది, ఆడవాళ్ళకి 10 రూపాయలు తక్కువే ఉంటుంది. కానీ ఇద్దరు చేసేది కష్టమే. కానీ కూడా అక్కడ కూడా వివక్షేనన్నమాట. ఇక్కడ ఇంట్లో భర్త ద్వారా వివక్ష జరుగుతుంది, అత్త ద్వారా వివక్ష జరుగుతుంది. మరి కూలికెళ్ళి పని దగ్గర కూడా వివక్ష జరుగుతున్నప్పటికీ ఏమేం చేసింది, ఆడవాళ్ళు వెళ్ళే ప్లేస్లోకి పనికి వెళ్లకుండా మగవాళ్ళైతే ఏమైతే అంత కష్టం చేస్తారో అంత కష్టానికి వెళ్ళి ఆ వచ్చే ఆదాయంతో పిల్లల్ని పెంచుకుంటూ ఉందన్నమాట. పిల్లల్ని పెంచుకునే కార్యక్రమంలో మొత్తానికి మరి పాపకి ఇంకా ఈ పిల్లలు కొంచెం ఎదుగుతూ ఉండేటప్పటికి మొత్తానికి అక్కడ ఒక రూమ్ తీసుకొని వాళ్ళు ఎవరైతే పాపం వాళ్ళని ఆదరించారో వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారన్నమాట. పెట్టుకునేటప్పటికి వీళ్ళు కొంచెం పిల్లలు ఎదుగుతూ ఉండేటప్పటికి మరి భర్త మరి ఉద్యోగం పోయిందో ఏమైతే వచ్చేసాడంట. అప్పటికి పాపకి 5 సంవత్సరాలు. ఈ పుట్టిన చిన్న పాపకి. ఇంకొక చిన్న విషయం మర్చిపోయానండోయ్. ఈ తల్లి ఇంకా అన్నీ ఆలోచించి అంటే దేవుడు మాట్లాడకముందు ఆలోచించి, ఈ పాప ఉంటేనే కదా ఇంత సమస్యలు, అసలు ఈ పాప లేకపోతే ఈ పాపను చంపేద్దాము అని చెప్పనని వడ్ల గింజలు కూడా నోట్లో వేసిందంట అండి. నోట్లో వేస్తే ఆ పాప గిలగిల కొట్టుకుంటున్నప్పుడు, ఆ నోట్లో నుంచి బ్లడ్ వస్తున్నప్పుడు, ఆ నెలలోపు పాపకి ఇంకా తల్లి చూసి తట్టుకోలేక, కన్నపేగు కాబట్టి చూసి తట్టుకోలేక ఇంకా మళ్ళీ ఆ వడ్లని తీసేసి మళ్ళీ హత్తుకొని మరి నా పాపని నేను చంపుకోను అని అనుకొని తను ఒక తీర్మానం చేసుకొని, ఇక ఏమైనా భర్త ఉండొచ్చినా రాకపోయినా, అత్త వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా, పుట్టింటి వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా, నా బిడ్డలు నేను పెంచుకోవాలి అని చెప్పనని ఆమె చేయని నేరానికి ఆమె బలైపోతూ వస్తుంది. ఎలా, తనొక్కటైనా తన 4 పుట్టిన ఆడపిల్లలు కూడా బలవుతూ వస్తూ ఉన్నారు.
అయితే ఆ సిచ్యువేషన్లో దేవుడిని నమ్ముకుందండి. యేసుప్రభుని నమ్ముకొని ఆమె చర్చికి అప్పుడప్పుడు వెళ్ళేది. ఎక్కువ రోజు వెళ్ళేది కాదన్నమాట. తర్వాత పాపకు 5వ సంవత్సరం వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చాడంట. వచ్చిన తర్వాత ఇంకా ఆహ్, ఏ ఏ మరి మొత్తానికి ఇంట్లో ఇంట్లో వాటా లేదు నీకు అని చెప్పనని మొత్తానికి ఏదో చిన్న గొడవ జరిగిందంట. జరిగేటప్పటికి ఆ హస్బెండ్ వాళ్ళ అమ్మను కొట్టాడంట మళ్ళీ. కొట్టేటప్పటికి ఆ పక్కన కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు మంచి న్యాయం వైపు నిలబడతారు కదా! చూస్తూ ఉంటారు కదా సమాజాన్ని. మంచివాళ్ళమా, చెడ్డవాళ్ళమా అని చెప్పనని. అప్పుడు ఆయన సపోర్ట్ చేశాడంట. ఆయన పొలం పనికెళ్ళొస్తూ ఎందుకు ఆమెను అలా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పనని కొంచెం ఆయన గట్టిగా అరిచాడంట. ఆ ఇంట్లోనే వాళ్ళకి ఆశ్రయం దొరుకుతుంది ఆమె వాళ్ళకి. ఆశ్రయం దొరుకుతున్నప్పుడు ఇంకా ఆయన గట్టిగా అరిచి ఇంటికెళ్ళిన తర్వాత ఇంకా ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చేసిందంట. హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇంకా ఆయన చనిపోయాడంట. ఇంక చనిపోతే ఇంకా వాళ్ళ భార్య ఏమంది, నీ వల్ల నీకు సపోర్ట్ చేసి ఇంకా ఆమె ఎన్నో మాటలు అనిందంట. అని నీ వల్ల నీకు సపోర్ట్ చేసి నా భర్త చనిపోయాడు పెద్దగా అరిచి, కాబట్టి అసలు మా ఇంట్లో నీకు ఇంకా ఆస్కారం లేదు అని చెప్పని ఆ ఇంట్లోంచి కూడా తల్లిని వెళ్ళగొట్టారన్నమాట. ఈమె చెప్తూ ఉంటే రాత్రి ఎంతగా ఆమె ఏడ్చిందో నేను కూడా అంతగా ఏడ్చాను. ఇప్పుడు నేను చెప్తూ ఉన్న మాటలు ఏదో ఒక మూవీ ఉందండి. అందులో ఒక తల్లి లేకపోతే ఒక ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుంది, ఆశలేని పుట్టిల్లో ఏదో ఉందండి. అమ్మలేని పుట్టిల్లు. అమ్మలేని పుట్టిల్లు ఎలా ఉంటుంది అనేది ఆమె జీవితం, ఒక ఆడపిల్ల జీవితము భర్తని కోల్పోయి, బిడ్డలను కోల్పోయి, ఆమె ఒంటరిగా అయిపోయి ఏ విధంగా మరి తన జీవితము మరి నిస్సహాయస్థితిలోకి వెళ్ళిపోతాదో. చదువు ఉంది, అన్నీ తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బ్రతకనివ్వపోతుంది ఎవరు అంటే సమాజమే. ఎందుకంటే ఆడపిల్లగా పుట్టారు కదా. సో కాబట్టి అన్ని విధాలుగా ఆమె ఇబ్బంది పడుతూ పిల్లల్ని పెంచుకుంటున్నప్పటికీ కూడా అక్కడ కూడా హస్బెండు దౌర్జన్యం అన్నమాట. మరి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారండి? మరి వాళ్ళు ఏమన్నా మరి ఆడపిల్ల తన తల్లిని, తండ్రిని, తన పుట్టింటి వాళ్ళందరినీ వదిలిపెట్టి మరి భర్త దగ్గరికి వస్తుంది, తనే సర్వస్వం అనుకుంటుంది. అలాంటి ఒక ఆడపిల్లకి మరి ఎలా కొట్టాలనిపిస్తుంది, ఎలా తిట్టాలనిపిస్తుంది? ఇంత బాధ్యతగా ఉంటున్న వారిని కూడా అంత హింసకరంగా ఉంటున్నారన్నమాట. అంటే ఏంటి, వాళ్ళ మగవాళ్ళు ఏంటంటే శారీరకంగా బాగా బలంగా ఉంటారు, ఆడవాళ్ళు బలహీనంగా ఉంటారు. కొడితే కొట్టించుకుంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తరతరాలుగా ఏమంటే నువ్వు అత తిట్టినా గమ్ముగుండాలి, మామ తిట్టినా గమ్ముగుండాలి, భర్త కొట్టినా ఎవరికి చెప్పకూడదు, ఇంటి గుట్టుగా ఉండాలి అని చెప్పనని బాగా ఆడపిల్లకైతే నోరు పోస్తారు కదా. అది మగపిల్లాడికి అనుకోండి, ఆడే మగాడండి, మగపిల్లాడు ఆడు ఎక్కడైనా తిరిగితేనేమి అని అంటారన్నమాట. అది ఎవరు అన్నారంటే ఆడవాళ్ళే అన్నారు. మన పూర్వకాలంలో ఉన్న స్త్రీ మహిళా మూర్తిలే అన్నారన్నమాట. సో కాబట్టి ఇన్ని వాళ్ళకి కాళ్ళు తెచ్చింది కూడా మరి మన తరతరాలు పితృస్వామి పరిపాలన కదండి మంది. కాబట్టి ఈ పితృస్వామి పరిపాలనలో ఆడవాళ్ళు ఏంటంటే అంగట్లో బొమ్మలు, మనం ఆడిస్తే ఆడించే బొమ్మలు, వాళ్ళకి ఇంక హృదయం ఉండదు, వాళ్ళకి ఆశలు ఉండవు, వాళ్ళ కోరికలు ఉండవు, వాళ్ళొక మనుషులుగా ట్రీట్ చేయడానికి ఏముండదు అన్నమాట. కాబట్టి మనం ఎలా మన గోధుమ పిండిని కానీ మనము ఒక చపాతి చేస్తే ఎంత ముద్ద చేస్తే ఇది నా ముద్ద, నేను ఇట్లా చేసాను, దాన్ని ఆఫ్రికా చేస్తానా అమెరికా చేస్తానా అనేది మనం చేస్తాం కదా. అలాగన్నమాట ఆడ మనిషి అన్నమాట. మనకేమో అందులో గోధుమ పిండి మనకు చేతుల ముద్ద అయితే, ఆడవాళ్ళు ఏంటంటే కుటుంబాల్లో సమాజంలో ఒక ఎలా మార్చుకోవాలంటే అలాంటి సాధనాలు అన్నమాట ఆడవాళ్ళు. సో కాబట్టి ఈమె ఇంత స్ట్రగుల్ అవుతూ కూడా మరి తన పిల్లల్ని పెంచుకుంటున్నప్పుడు తిరిగి మరలా మరి తన భర్త అయితే మరలా కలవటం జరిగింది. ఎలా అంటే పెద్దవాళ్ళు కూర్చొని ఇంకా ఆడపిల్లలకి సపోర్ట్ కావాలి కదా నీకు అని చెప్పనంటే, అయితే ఆ తల్లి మనసు ఎలా ఇరిగిపోయిందంటే ఇంకా లైఫ్లో భర్తని భర్తగా స్వీకరించలేనంతగా ఆ తల్లి భర్త మీద ఒక ఇష్టం అనేది పోయిందన్నమాట. ఎక్కడైనా సహజంగా భర్తని చాలా ప్రేమిస్తారండి ఆడవాళ్ళు, చాలా ప్రేమిస్తారు. ఎందుకంటే భర్తకి లోకమంతా తను లోకమైతే భార్యకి తన భర్తే లోకం. కాబట్టి కొంతసేపు తనతో కూర్చొని మాట్లాడితే బాగుంటుందని చెప్పని ప్రతి ఆడపిల్ల, ప్రతి వివాహం చేసుకున్న ప్రతి స్త్రీ ఆశపడుతుంది. అలాంటి సిచ్యువేషన్ కొంతమందికి దొరుకుతుంది. 10% దొరుకుతుంది, 90% అలా దొరకదన్నమాట. అది ఉన్న వల్ల, లేని వల్ల, చదువు ఉన్నవారు, చదువు లేని వారా అని లేదు. జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర అలాంటి సిచ్యువేషన్ జరిగింది. అయితే మొత్తానికి వాళ్ళని ఒకచోట అయితే ఉంచగలిగారేమో కానీ వాళ్ళ హృదయాల్లో
ఆమె హృదయంలో భర్త స్థానాన్ని అయితే వదిలేసింది. ఎందుకంటే భర్తే ఎప్పుడో వదిలేశాడుగా, ఇంక ఇప్పుడు ఆమె వదిలేస్తే తప్పేముంది. సో కాబట్టి ఆ విధంగా ఈమె పెంచుకుంటూ వస్తుంది పిల్లల్ని. వస్తూ ఉన్నప్పుడు చర్చికి మాత్రం అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు, కంటిన్యూగా అయితే వెళ్ళేవాళ్ళు కాదంట. ఎందుకు? కుటుంబ పోషణ జరగాలి కదా. అయితే ఈ 4 ఆడపిల్లని చూసినప్పుడు మాత్రం తండ్రికి మాత్రము ఎక్కడో చివుక్కుమనేదంట. ఈ పిల్ల వల్లే కదా మేము ఇట్లా విడిపోయింది కాబట్టి అని చెప్పి నన్ను 3 ఆడపిల్లని బాగా చూసేవాడంట. ఈ 4 ఆడపిల్ల బేగం గారికి వచ్చేటప్పటికి ఇంకా ఆమెను అస్సలు చూసేవాడు కదంట. ఈమెకేమో అమ్మ కంటే దగ్గర లేని నానంటే చాలా ఇష్టం అంట. సహజంగా ఆడపిల్లలకి నానంటే చాలా ఇష్టం అండి. అది చాలా ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇష్టము. ఎందుకంటే నాన్నతో కూర్చోవాలి, నాన్నతో మాట్లాడాలి, నాన్నతో బయటికి వెళ్ళాలి, నాన్నతో అన్నీ షేర్ చేసుకోవాలని ఉంటుంది. మగపిల్లలకి తల్లి మీద ఉంటుంది, ఆడపిల్లలకి ఏం తండ్రి మీద ఉంటుంది. కానీ ఈ ఆడపిల్లని చూస్తే వాళ్ళ నాన్న చాలా దూరం పెట్టేవాడంట. అలా పెట్టినప్పుడు ఈ పాపకి ఎలా, మా నాన్న నేను ఎలాగైనా నా వైపు తిప్పుకోవాలి కాబట్టి వాళ్ళ నాన్నకి క్రిస్టియన్ అంటే పడదు. వాళ్ళ అమ్మేమో క్రిస్టియన్ మారిపోయింది. కానీ వాళ్ళ నాన్నేమో ముస్లిము అట్లా అని చెప్పినా సరే మా నాన్న ముస్లింలా కదా కాబట్టి నేను నమాజ్ నేర్చుకోవాలి, నమాజ్ 5 సార్లు ఏం చేయాలి, తర్వాత వచ్చేసి ఇంకా అవేంటో చాలా ఉంటాయి అంట వాళ్ళకి, అవన్నీ ఆ నియమ నిబంధనలు నేను నేర్చుకోవాలి అని ఆమె ఎలా తర్ఫీదు అయిపోయిందంటే ఒక పండితురాల్లాగా అయిపోయిందంట ఈ బేగం గారు. ఎలా ముస్లింలో అంటే నమాజ్ చేయటం కానీ ఇంకల్లా ఒక్క పొద్దులు ఉండటం కానీ ఇలా చాలా చాలా చేసిందంట. అయితే మొత్తానికి ఇన్ని చేసినా కూడా తండ్రికి తన మీద ఇష్టత అయితే కలగట్లేదంట. సరే మొత్తానికి ఈమెకి 15 సంవత్సరాలు 14 సంవత్సరాలను వివాహం చేశారంట. ఈ 4 పాపకు కూడా 3 పిల్లలకి పెద్ద పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అయినాయి కానీ కలిసి వివాహాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళిద్దరైతే మాత్రము ఆ తల్లి అయితే తన భర్తని మాత్రము లైఫ్ లాంగ్ భర్తగా స్వీకరించలేకపోయిందంట. ఎందుకంటే అంత అమానుషమైన ఆమె హృదయం మీద దెబ్బ కొట్టారన్నమాట. కాబట్టి క్షమిస్తుంది. ఆడవాళ్ళు చాలా వరకు క్షమించుకుంటారండి. కానీ ఇంకా క్షమించుకోలేను అనుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ క్షమించలేరన్నమాట. ఆ స్థితికి మాత్రం ఎవరు తెచ్చుకోవద్దండి, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నా కూడా. కాబట్టి ముందు కుటుంబం, భార్య, భర్త, పిల్లలు. మరి ఈ కుటుంబం తర్వాత ఏదైనా, చాలామందికి ప్రపంచం అంతా ఉంటుంది, ఇంట్లో భార్య అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు. కాబట్టి మరి ఇంట్లో ఉంటుంది కదా, మనం తీసుకొచ్చి డబ్బులు ఇస్తాం కదా అని చెప్పని చాలామంది చులకనగా చూస్తారు. పిల్లలు ఏమంటారు, భార్యనేమంటారు హౌస్ వైఫ్ అంటారు, అంటే ఇంటికి కాపలానా. పిల్లలు ఏమంటారు, అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది. కానీ ఇంట్లో పనులను ఎవరు చేస్తున్నారు, అమ్మే కదా. మరి ఆమెకి ఒకవేళ జీతం ఇవ్వాల్సి వస్తే ఎన్ని పనులకని ఎంత జీతం ఇస్తారు, ఎంత వేల కడతారు చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో అమ్మ ఏంటంటే ఖాళీ అన్నమాట. కాబట్టి విలువ లేదు అమ్మకి కానీ ఆడమనిషికి కానీ. అయితే ఈ పాప ఏంటి, ఇంకా నాన్న సరే మొత్తానికి ఆమెకి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత ఇంకా ఆమె ఎక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమామలు అందరూ బాగా చూసుకుంటున్నారు ఈ బేగం గారిని. చూసుకుంటున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేం చేస్తుంది, అనేక మందికి నమాజ్ నేర్పించటము, వాళ్ళ పద్ధతిలో చెప్పటము, వాళ్ళకి పెళ్ళిళ్ళకి కానీ తర్వాత ఏమన్నా అకేషన్స్ కానీ ఉంటే స్పెషల్గా ఏదో ఉంటాయంట వాళ్ళకి, అవన్నీ కూడా చేసేదంట, వాళ్ళందరికీ నేర్పించేదంట. అలాంటిది నేర్పించిన సమయంలో ఈమెకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈమెకు ఒక డౌట్ ఏర్పడింది. ఏంటంటే మా ఇంట్లో అందరం ఆడపిల్లలమే, 4 ఆడపిల్లలమే, ఒకవేళ ఇప్పుడు నాకు ఆడపిల్ల పుడితే పరిస్థితి ఏంటి అని చెప్పనని ఆమె ఆలోచన చేసుకుంటుంది. అయితే మొత్తానికి డెలివరీకి ఇంటికి వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత అయితే ఈలోపు దేవుడు వాళ్ళని ఎంతగా ఆశీర్వదించారంటే, ఒకప్పుడు తినటానికి తిండి లేని వారికి వాళ్ళకే 2 ఇళ్ళు, మరి గేదెలు 8 గేదెలు, తర్వాత 5 ఎకరాల పొలము, ఇవన్నీ వాళ్ళ అమ్మగారు కష్టపడి మరి అవన్నీ సమకూర్చారంట. అంటే కేవలము ఆమె దేవుని నమ్ముకుంటే ఇవన్నీ వస్తాయంటే నియమ నిబద్ధతలు ఉంటాయి. యేసుప్రభుని నమ్ముకుంటే కొన్ని కట్టడలు ఉంటాయి, కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. వాటిని అనుసరించామంటే ఖచ్చితంగా విజయం వైపు నీ అడుగులు ఏంటి అంటే విజయం వచ్చిన వారికే తెలుస్తుంది, ఆ విజయం వైపు అడుగులు వేసిన వాళ్ళకి. కాబట్టి అవన్నీ అలాంటి ఒక గోల్ నిర్ణయించుకున్న వాళ్ళకి ఎలాంటి ఆంక్షలు ఉంటాయో యేసుప్రభు నమ్ముకున్న వారికి కూడా అలాంటి ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఆమె దేవుడు చెప్పినట్లుగా నేను ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను అన్న రీతిగా ఆమెకి దేవుడిచ్చిన మాటని ఆమె తూచ తప్పకుండా దేవుని వైపుకు మనసు మళ్ళించుకుందన్నమాట. కాబట్టి ఇంక ఈమె ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ
యేసుప్రభుని నమ్ముకుంటుందో తెలుసు గానీ, ఈమెకి నాన్న వైపు ఇష్టం ఉండి, నన్ను నాన్న ప్రేమించాలన్న ఒక ఉద్దేశంతోటి ముస్లిం వైపు వెళ్ళి, ఇంకా ఆమె నమాజులు చేయటం గానీ, అవన్నీ చేసింది గదా! కాబట్టి నాన్న ప్రేమ నాకు కావాలి, అమ్మ అవసరం లేదు అన్నంత ఇదిగా ఉండిందన్నమాట. అయితే ఇంక అక్కడికెళ్ళిన తర్వాత భర్త ప్రేమ, అత్తవారింటి ప్రేమ అన్నీ దొరికినాయి కాబట్టి, అమ్మ పడ్డ కష్టాలు గానీ, అమ్మ పడిన బాధలు గానీ, ఆమెకి గుర్తు రావట్లేదు. ఎందుకంటే పడింది అమ్మే కదా! తనకి ఎందుకు చిన్న వయసులో ఉన్నప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇవన్నీ. లేదు ఒక వయసొచ్చిన తర్వాత జరిగితే తను గుర్తుంచుకునేదే. తను పాలు తాగే వయసులో జరిగిన పరిస్థితులన్నీ అమ్మ చెప్తూ ఉంటే, పక్క వాళ్ళు చెప్తూ ఉంటే వినిందే కానీ తనది స్వయంగా అయితే వినలేదు. సో, కాబట్టి ఇంకేమేం చేసింది, ఇంకా ఒకరోజు డెలివరీ సమయం వచ్చిన తర్వాత ఈ బేగం గారిని ఇంటి దగ్గరే ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, వాళ్ళ నాన్నగారేమో వంట అంటే వాళ్ళ నాన్నగారు వంటలు చేసేవాళ్ళంట. ఆ వంటలకి వెళ్ళి వచ్చిన మా అమ్మ నీతోటి కొంత ఇద్దరు కలిసి పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారన్నమాట. ఇంకా వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే వచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్లారంట ఖమ్మం. తీసుకెళ్తే ఇంకా అక్కడ ఏం చెప్పారంటే ఈమెకి డెలివరీ ఇక్కడైతే కాదు, పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. ఈమెకి బేబీ అడ్డం తిరిగింది, ఆపరేషన్ చేయాలి, పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని చెప్పారంట. ఇంక ఈమె ఏం చేసింది, తల్లి ఏం చేసింది, ఇంక వెంటనే ఆ పాప అంటే బేగం ఎవరైతే ఉన్నారో ఆమె పొట్ట మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తుందంట. యేసుప్రభా, ఈ ఈ బిడ్డకి నార్మల్ డెలివరీ చెయ్యి, ఇది అపాయం నుంచి తప్పించు, ఏం కాకుండా చెయ్యి అని చెప్పనని ఆ బేబీ ఆ పొట్ట మీద చేయబెట్టి చేస్తున్నప్పుడు ఈ బేగంకి ఈమె ఇప్పటి వరకు నమాజ్ చేసి ఇవన్నీ చేసిన ఆమెకి అసహ్యం వేస్తుందంట తల్లి చేస్తున్న ప్రార్థన. ఇంకా అసహ్యం వేస్తూ ఇంకా గట్టి గట్టిగా అరుస్తునేటప్పటికి ఇంకా ఆ సమయానికి వాళ్ళ నాన్నగారు వచ్చారంట. వాళ్ళ నాన్నగారు వచ్చి ఏమైంది అని అంటే, చూడు నాన్న, అమ్మ ప్రార్థన చేస్తుంటే నాకు వద్దు అంటున్నా కూడా ప్రార్థన చేస్తుందనంటే, ఇంకప్పుడు ఇంక వాళ్ళ అమ్మని ఇంకా వాళ్ళ నాన్న బాగా కొట్టాడంట అక్కడ హాస్పిటల్ దగ్గర. కొట్టేటప్పటికి ఇంకా ఎలా అంటే ఒక చెవంతా చీలిపోయి రక్తం అంతా కారిపోతుందంట. ఇంకప్పుడు తను తల్లి కాబోతున్న సమయంలో వాళ్ళ అమ్మగారిని అలా చూసినప్పుడు ఇంకా అయ్యో నా వల్లే కదా అమ్మ ఇన్ని కష్టాలు పడి మమ్మల్ని పెంచినప్పుడు, మరి మరలా నా వల్ల నాన్నగారి ద్వారా అమ్మకి ఇబ్బంది జరిగిందని చెప్పానని అదొక మనసు. మళ్ళీ నాకు అమ్మాయి పుట్టిద్దేమో మళ్ళీ మా ఇంట్లో లాగేనని చెప్పిన అదొక మనసు. మళ్ళీ బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పిన అదొక మనసు. ఇన్ని మనసులతో అమ్మాయి ఉన్నప్పుడు ఆ పక్కనే ఒక చర్చి మాటలు వినిపిస్తున్నాయంట ఉదయం 6 గంటలప్పుడు. మళ్ళీ వాళ్ళ అమ్మగారు పాపం లెగిసి వేరే వ్యానో తీసుకొని రావడానికి అని చెప్పానని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, పెద్ద హాస్పిటల్కి అని చెప్పానని వెళ్ళిందంట బయటికి. ఆ కిటికీలోంచి పాప చూసిందన్నమాట. చూసి అయ్యో అమ్మని చాలా ఇబ్బంది పెడుతున్నానని చెప్పానని ఈమె అనుకుంటూ ఉంది. అప్పటికి ఆమె వయసు మహా అయితే 16 సంవత్సరాలు ఉంటాయన్నమాట. ఇంకా ఈ యేసుప్రభు మాటలు చర్చిలో మాటలు ఎక్కడ ఇలా వినిపిస్తున్నాయి అంటే, నీకు ఏమీ కాదు, నీకు నేను తోడున్నాను, నువ్వే కష్టంలో ఉన్నావు, నువ్వే బాధలో ఉన్నావు, నేను అన్నిటినీ కూడా నేను నీకు తీరుస్తాను అని చెప్పానని ఆయన చెప్తూ ఉన్నాడంట. ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఈమెకి ఆ మాటలు ఇంతకు ముందే తల్లి ప్రార్థన చేసింది. తల్లి తండ్రి కొట్టినా కూడా మరలా వాటిని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ తన కోసము మళ్ళీ ఒక ఏదైనా కారో వ్యానో తీసుకురావడానికి వెళ్ళింది. కాబట్టి ఈ మాటలన్నీ వినిపిస్తూ ఉన్నాయి అని చెప్పానని ఇంకా ఆమె కూడా ఒకటే అనుకుందంట, యేసుప్రభువా నిజమైన దేవుడు అయితే మా అమ్మ కొలిచే దేవుడు నువ్వే కదా, ఒకవేళ నిజంగా నాకు అన్నీ సక్రంగా ఉంటే, నాకు అబ్బాయి గాని పుడితే, లేకపోతే నాకు నార్మల్ డెలివరీ అయితే నిన్ను యేసుప్రభుగా నేను స్వీకరిస్తాను, నన్ను నీ కష్టం నుంచి గట్టె ఎక్కించు అని చెప్పానని ప్రార్థన చేసుకుందంటాము. చేసుకున్నప్పుడు ఇంకా వెంటనే ఉదయము నైటు షిఫ్ట్ అయిపోయి లేడీ నర్సు వెళ్ళిపోయారంట. మార్నింగ్ వేరే సిస్టర్ వచ్చారంట. ఇంక వచ్చేటప్పటికి ఇంకా ఆమె వచ్చి ఇంకా చూసి ఇంకేమికి ఇక్కడ డెలివరీ అవుతుందండి అని చెప్పానని చేసినప్పుడు మొత్తానికి దేవుని మహాకృపను బట్టి ఆమెకి నార్మల్ డెలివరీ అయింది. అక్కడే బాబు కూడా పుట్టాడంట, అబ్బాయి పుట్టాడన్నమాట. ఇంకా అప్పుడు వెంటనే ఇంకా ఆమెకి ఏమనిపించిందంటే, నిజమే కదా, మా నాన్న కోసము నేను అమ్మకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరిచి నేను నాన్న వైపు మళ్ళాను, కానీ నిజమైన ప్రేమ అనేది నాకు నా తల్లి నమ్మిన దేవుడి దగ్గర నుంచే వచ్చిందే కానీ నా తండ్రి ద్వారా నాకైతే రాలేదు అని చెప్పానని, మరి తన తల్లి పడ్డ కష్టాలు కానీ, మరి తను ఏమైతే అనుకుందో, తను ఏమైతే చూసిందో, మరి తల్లి ఎన్ని అనుభవించిన కష్టాలు కానీ అవన్నీ గుర్తు చేసుకొని, మరి దేవుడు నేను యేసుప్రభువుకు నమ్ముకుంటాను, నాకు ఇవి కావాలని చెప్పని అంత కష్టంలో అడిగినప్పుడు మరి దేవుడు ఇచ్చినవన్నీ, మరి అడిగినవన్నీ ఇచ్చాడు. తనకు బాబు కావాలని అడిగింది, బాబు ఇచ్చాడు.
తర్వాత వచ్చేసి తనకు నార్మల్ డెలివరీ కావాలనుకుంది. ఎందుకు? బిడ్డ అడ్డం తిరిగింది, సిచ్యువేషన్ చాలా సీరియస్ అని చెప్పిన వ్యక్తులకి మళ్ళీ నార్మల్ డెలివరీ అవ్వటం ఏంటి అని చెప్పనని ఇంకా ఆమె అయితే ఇంకా వెంటనే యేసుప్రభుని నమ్మకం ఉందంటండి. ఇది ఆమె చెప్పిన సాక్ష్యము. అయితే నేనైతే ఆమె చెప్తున్నంత సేపు ఆమె చాలా ఏడ్చింది. నాకు చాలా ఏడుపు వచ్చేసింది. అంటే మనము తల్లిగా ముఖ్యంగా నాకు తన తల్లి పడిన కష్టాలు ఒంటరిగా మరి సమాజం కొంతవరకు సహాయం చేయగలదు. మరి కట్టుకున్న భర్త వదిలేసాడు, అత్త వదిలేసింది. మరి చిన్న బిడ్డలతోటి ఆమె అందరూ వదిలేసినా కూడా నిజమైన దేవుడనే దేవుడు మాట్లాడాడు. ఆమె తన బిడ్డల్ని కట్టుకోవటానికి, తను ఎన్నో కష్టాలు ఎదుర్కోవడానికి, మరి ఈ లోక ఆశలకు దూరంగా ఒంటరిగా స్త్రీగా ఉందంటే ఎవరైనా ఎన్నో చూపులు పడతా ఉంటాయి. వాటిని తప్పించుకుంటూ ఎలా బ్రతికిందో మరి తిరిగి మరలా వచ్చిన భర్తని క్షమించి మరలా తన దగ్గర ఉంచుకుందే కానీ తిరిగి మరలా తన వైపు చూడకుండా మరి తన బిడ్డలను పెంచుకొని ఒక స్థాయికి తీసుకొచ్చిన ఆ తల్లి గురించి చెప్తున్నప్పుడు నాకు ఆడపిల్ల గుర్తొచ్చారు, ఆడమనిషి గుర్తొచ్చింది. ముఖ్యంగా దేవుడు చేసిన గొప్పతనము నిజమే. ఎందుకంటే చాలామంది అంటారు, మీకు కనిపించాడా, యేసుప్రభు కనిపించాడా అని చెప్పని అడుగుతూ ఉంటారు. కనిపిస్తాడండి, మీకు కూడా కనిపిస్తాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీకు కనిపిస్తాడు. మీరు మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడతారు? మీరు నీతిగా, నిజాయితీగా, కష్టంతో బ్రతుకుతూ ఇతరులకి హాని చేయకుండా, ఇతరులది ఆశించకుండా, మరి మనం చేసిన ఇతరుల మీద మోసపు మాటలు చేయకుండా, మరి మనం ఒకరి మీద కుట్రలు, కుతంత్రాలు లేకుండా నీతిగా, నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు మాట్లాడు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అంట కదా, నువ్వు మాట్లాడతావు అంట కదా అని చెప్పని అడగండి. మీ అందరితో మాట్లాడతాడు. ఎందుకంటే నాతో మాట్లాడాడు కాబట్టే నేను ఎవరు చెప్పకుండానే నేను వెళ్ళిన వ్యక్తిని అన్నమాట. ఎందుకంటే ఇది అనుభవం. ఎక్కడో చూశాను, ఎక్కడో విన్నాను అనేది వేరు. ఇది నా సాక్ష్యము. ఇది సత్యం అని చెప్పేది వేరన్నమాట. సో కాబట్టి నేను కూడా వీలైతే దేవుడు చిత్తమైతే నేను రోజు నా సాక్ష్యాన్ని కూడా ఒకరోజు